హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బియ్యం లేకుండా జొన్నలు ఇంకా ఆగులతో డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా చాలా రెసిపీస్ చేసాం కదా. ఈసారి సజ్జలతో బియ్యం లేకుండా హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ దోశల కోసం ఒక 1.5 కప్పు సజ్జలు తీసుకుంటున్నాను. సజ్జలని ఇంగ్లీష్లో బాజా మిల్లెట్స్ అంటాము. ఈ సజ్జలని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. సజ్జలలో డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేసుకొని 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఏ గిన్నెతో అయితే మీరు సజ్జలు తీసుకున్నారో అదే గిన్నెతో ఒక 1/2 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. 1.5 కప్పు బాజా మిల్లెట్స్కి ఒక 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకున్నట్టు. మినపగుళ్ళలో మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఈ సజ్జలను అలాగే మినపగుళ్ళను ఒక 5 నుంచి 6 గంటల దాకా నానపెట్టుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 6 గంటల దాకా నానపెట్టుకోండి. ఇలాగ 5-6 గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో నానపెట్టుకున్న సజ్జలు మినపగుళ్ళు వేసుకొని ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలపండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఈ దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దోశల కోసం దోశ పెనం అనేది బాగా వేడి అయిన తర్వాత ఇలాగ ఉల్లిపాయతో ఒకసారి బాగా చేసుకొని ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని ఇలాగ బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. మీరు మంట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి దోశలు అనేవి కాలిపోతాయి. అందుకని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సేమ్ పద్ధతిలో ఉడికించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.